మనకి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం తెలుసు. ఈ క్రీస్తులో మరణించిన వారు, చనిపోయిన వారు ఉన్నారు. ఈ క్రీస్తు సంఖ్యలో ఉన్నవాడు బ్రతికి ఉన్నట్టు, ఈ క్రీస్తు శకంలో లేనివాడు, మరణించినవాడు లేక ఈ భూమి మీద లేనట్టు లెక్క వస్తుంది. దీంట్లో రహస్యం తెలుసుకుంటే మనం పుట్టినరోజు జరుపుకుంటే, ఉదాహరణకు 2023 సంవత్సరము 9వ నెల 23వ తారీఖున మనం పుట్టినరోజు జరుపుకుంటే ఈ సంఖ్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? క్రీస్తు శకం 1వ సంవత్సరం 1వ నెల 1వ తారీఖు. అక్కడ నుండి లెక్కిస్తే ఆ సంఖ్యలో మన పుట్టినరోజు డేట్ ఉంటుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఆ సంఖ్యలోనే ఉన్నారు. గవర్నమెంట్ మనకి ఆధార్ కార్డు ఇస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆధార్ కార్డులో మనం ఎక్కకపోతే గవర్నమెంట్ లిస్ట్ లో మనం లేనట్టే. మనము చనిపోయామని లేక ఈ భూమి మీద లేమని ఈ సంఖ్య అర్థమిస్తుంది. ఈ సంఖ్య ఎక్కడ పుట్టిందంటే క్రీస్తు శకం కాడి నుంచే విభాగించారు. అందుకనే మనందరం కూడా క్రీస్తు సంఖ్యలో ఉన్నవారు బ్రతికి ఉన్నట్టు లెక్క వస్తుంది. మనము నిత్య జీవం పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు జీవ గ్రంథంలో ఎక్కాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు సంఖ్యలో ఎలా బ్రతుకున్నామో యేసుక్రీస్తు జీవ గ్రంథంలో ఆ సంఖ్యలో మనం చేరిన ఎడల మనం పరలోకంలో నిత్యం బ్రతుకున్నట్టే. గాడ్ బ్లెస్ యూ.